హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఓటింగ్ ఎలా ఉంటది? దాని మీద అనాలిసిస్ వీడియో అన్నమాట. ఆ వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ముందుగా అయితే లైక్ చేయండి. అందరికీ కొంత ఎలివేషన్ ఇస్తూ, అందరిలో మంచిని చూస్తూ కొన్ని వీడియోస్ చేస్తున్నాము. ఆల్రెడీగా శివాజీ గారికి చేయడం జరిగింది. పల్లవి ప్రశాంత్‌కి ఒక షార్ట్ చేయడం జరిగిందో చూడండి. అమర్‌దీప్ గురించి కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ సేమ్ శివాజీ గారికి, అమర్‌కి ఎలా చేశామో అదే విధంగా పల్లవి ప్రశాంత్‌కి కూడా చేద్దాం. ఏదో మనం తూతూ మంత్రంగా మనకు తోచింది వాళ్ళల్లో మంచిని చూసాం. మంచిని చూడటానికి ప్రయత్నిస్తున్నాము. ఆళ్ళ అభిమానులకి కొద్దిగా జోష్ వచ్చే విధంగా, అలానే వాళ్ళ ఓటింగు అంటే వాళ్ళకొక ప్రయత్నం అన్నమాట. అందరిలో మంచి ఉంటుంది. ఆ మంచిని చూపించే ప్రయత్నం ఇది. అంతే తప్ప ఎవరికీ భజన కాదు, పీఆర్ కాదు. సో, అందరికీ పీఆర్‌లే, అందరికీ భజనలే అన్నమాట. నేను చెప్పినంత మాత్రాన ఓట్లేస్తారనో, లేకపోతే నా రివ్యూ చూసి ఏదో జనాలు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారని అనుకోవటం లేదు. మాది చిన్న కమ్యూనిటీ. కానీ అందరిలో మంచిని చూసే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. ఇక అఫీషియల్‌లో ఓటింగ్ బయటపడే అవకాశం లేదండి. ఎంతమంది చెప్పినా సరే అది మాత్రం నమ్మమాకండి. అలానే ఓటింగ్ అనేది చాలా సీక్రెసీగా ఉంటది. చాలా ఫిల్టర్ జేస్తారు. అందులో కొన్ని ఏదన్నా స్పామ్‌లోకెళ్ళిపోనియా, లేకపోతే ఒకే వరుసగా ఏదన్నా అంటే అన్‌వాంటెడ్‌వి చల్లని ఓట్లంటూ ఉంటాయి గదా! అట్లాంటివి ఏదన్నా చేసినా గూడా అవి గూడా ఫిల్టర్ జేస్తారు. కానీ మనం అనాలిసిస్ చెయ్యొచ్చు. ఏం జరుగుతున్నది అన్నది మాత్రం పక్కాగా గురు శిష్యులైతే మాత్రం ఒక రేంజ్‌లో దూసుకుపోతున్నారని చెప్పొచ్చు అఫీషియల్‌లో. నో డౌట్ అందులో. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో బాగా హల్చల్ జేస్తున్నాడు. రైతు బిడ్డ తగ్గేదే లేని యవ్వ అనే రేంజ్‌లో అయితే ఓటింగ్ ఉండుంటది. పల్లెటూరులో మాత్రం పండగ వాతావరణాన్ని తీసుకొచ్చే ఉంటాడు. పక్కాగా పల్లెటూర్లన్నీ కూడా ఈ సామాన్యుడికి అండగా నిలబడటానికి, ఆ రైతు బిడ్డకి రైతు బిడ్డ ఏసే ఈ ప్రయత్నంలో కదం తొక్కి వాళ్ళ ప్రతి ఒక్క రైతు అడుగు గూడా తను వేసే అడుగులో అడుగు వెనక కదం తొక్కడానికి ప్రతి రైతు అడుగు గూడా వేయబోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అది బాగా ముందున్నాడు. కానీ ఈ ఇద్దరికి గురు శిష్యులకి మాత్రం అమర్ గట్టిగానే గట్టి పోటీ ఇస్తున్నాడని జెప్పాలి. అమర్ ఫాన్స్ వీరోచితంగా పోరాడుతున్నారనే చెప్పాలి. 1, 2, 3 స్థానాల్లో ఎవరు 1లో ఉన్నారు, ఎవరు 2లో ఉన్నారు, ఎవరు 3లో ఉన్నారన్నది మాత్రం మనం దాని గురించి డిస్కస్ చేయటం దండగ. మేబీ అది మనం చెప్పినా అది రాంగ్ అయి ఉండొచ్చు, రైట్ అయి ఉండొచ్చు. ఎవరి అభిమానులు వాళ్ళు ఒప్పుకోవడానికి రెడీగా ఉండరు గూడా. అది మనకు కూడా తెలియని వారం. కానీ ముగ్గురు మాత్రం గట్టిగానే పోరాడుతున్నారు. బీబీ టీమ్ ఇందులో మాత్రం చాలా హ్యాపీ అయి ఉంటది. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఒక విన్నర్ అవ్వడానికి వారు వన్ సైడ్ గాకుండా తగ్గేదేలే అనే రేంజ్‌లో ముగ్గురు గూడా పోటాపోటీగా పోరాడుతూ ఉండటం అనేది షోకి చాలా మంచి పరిణామం అన్నమాట. అది ఆ షోకి అలానే ఆ టీమ్‌కి చాలా పాజిటివ్ కలిసొచ్చే అంశం. 2 వారాల పాటు ఈ షో గురించి ఒక బజ్ క్రియేట్ అవ్వటం. అంటే ఒక రకమైన వాతావరణం. నిజంగా జనరల్ ఎలక్షన్స్‌లో రాజకీయ నాయకులు నిజంగా ఎలా అయితే మనకి ఒక వాతావరణం ఉంటదో ఎలక్షన్స్‌కి ముందు, అలాగే ఈ 2 వారాలు మాత్రం సోషల్ మీడియాలో, ట్విట్టర్‌లో, ఇన్‌స్టాలో, యూట్యూబుల్లో మాత్రం ఈ 'బిగ్ బాస్' గురించి, 'బిగ్ బాస్‌లో' ఉన్న ఈ కంటెస్టెంట్స్ గురించి, ఆ ముగ్గురు గురించి మాత్రం విపరీతమైన చర్చ జరుగుతూ ఉంటది. ఎవరు గెలుస్తారా అని ఒక ఉత్కంఠ అయితే ఉంటుంది. ప్రతి అభిమాని కూడా నిద్రాహారాలు మానేసి ఓట్లు వేయటమే కాదు, ఓట్లు వేపించే విధానంలో కూడా చాలా అహర్నిశలు గట్టిగా కష్టపడతారు. నో డౌట్ మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ముందు. ఎందుకంటే మీరు చూపించే అభిమానం అన్నది వెలకట్టలేనిది, విలువైనది. అలానే దానికసలు ఇది దాన్ని మనం డిఫైన్ చేయలేమనమాట అది. అది ఎవరి అభిమానైనా సరే. ఎందుకంటే మనం అభిమానించే వ్యక్తి వేరైనా, మనం చూపించే అభిమానం గాని అంతా ఒకటేలా ఉంటదది. సో, కేవలం మనం అభిమానించే వ్యక్తులు మాత్రం వేరు గాని, ఆ వ్యక్తిపై మనం చూపించే ప్రేమ మాత్రం ఒకే రకంగా ఉంటది. సో, రేపొద్దున వాళ్ళందరూ కలిసే ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మనం గూడా కలిసే వెళ్దాము, కలిసే ఉందాం. అందరం ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో సో, ఈ షోని ఎంజాయ్ జేస్తూ అలానే ఎవరో ఒకళ్ళే గెలవాలి. ఆ గెలిచే వ్యక్తి మీరు కోరుకుంటున్న వ్యక్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా ముఖ్యంగా శివాజీ గారికి ఏమైనా ఓట్లు తగ్గుతున్నాయా అని ఒక టాక్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. సో, మరి శిష్యుడు గురువుని మించిపోతున్నాడా? గురు శిష్యుల్ని ఆహ్, చ కొద్దిగా కంగారు పెడుతున్న అమర్‌దీప్, అమర్ ఫ్యాన్స్ అనే జెప్పాలి. మరి ఇద్దరిలో నిజంగా ముగ్గురిలో పోల్చుకుంటే కొద్దిగా శివాజీ గారి గురించి ఓటింగ్ తగ్గుతుంది అనే ఒక ఫీలింగ్. నిజమే సోషల్ మీడియాలో అయితే ఆ ఎఫెక్ట్ కనపడుతూనే ఉంది మనకి. యూట్యూబ్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, అటుపక్క ట్విట్టర్‌లో అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, కొద్దిగా సోషల్ మీడియాలో కొద్దిగా యూత్ అనేవాళ్ళు బాగా యాక్టివ్‌గా ఉంటారు. పక్కాగా నో డౌట్ అందులో. సో, అందులో వాళ్ళ అభిమానులు, వాళ్ళ ఫ్యాన్స్ అనేది ఇప్పుడు ఎందుకంటే 'పల్లవి ప్రశాంత్'
ఎంత రైతు బిడ్డ అయినా, ఎంత సామాన్యుడైనా సో తను ఒక యూత్ ఐకాన్ గా చెప్పొచ్చు. ఎందుకంటే తన యూట్యూబ్ ద్వారా తన ఫాలోవర్స్, తన సబ్స్క్రైబర్ల సంఖ్య అనేది బాగా ఉంటది. అలానే తను అందరిని అట్రాక్ట్ చేస్తున్న వ్యక్తి కూడా. కాబట్టి కన్ఫర్మ్ గా తనకు అభిమానించే ఒక యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గట్టిగా యాక్టివ్ గా ఉంటారు. అలానే అమర్‌కి కొద్దిగా స్టార్టింగ్ నుంచి కూడా అమర్‌కి వెంటే నడుస్తున్న అమర్ సైన్యం ఒకటి ఉన్నది. సో తనకు లోలోను, గుడ్‌లోను, తన కష్టంలో, నష్టంలోను తనకి స్టిక్ అయి ఉన్నారు. వాళ్ళు గట్టిగా ఒక మూడో ప్రపంచ యుద్ధమే చేస్తున్నారు తన కోసం అయితే. కాబట్టి వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. కానీ శివాజీ గారికి ఇలాగా ఉన్న ఒక ఫాలోవర్స్ అంటే సోషల్ మీడియాలో ఉన్న వీళ్ళకి ఉన్నంత స్ట్రాంగ్ బేస్ అయితే లేదు. కానీ ఆయనకి ఫ్యామిలీస్‌లో మాత్రం విపరీతమైన సైలెంట్ ఓటింగ్ పడుతూనే ఉంటది. నో డౌట్. మీరు ఎక్కడ చూసినా సరే కన్ఫర్మ్‌గా ఆయన ఓటింగ్ తగ్గుతుంది. అఫీషియల్‌లో మాత్రమే తప్ప, అనఫీషియల్‌లో మాత్రమే తప్ప, అఫీషియల్‌లో మాత్రం ఇది జరగదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలా అని చెప్పి శివాజీ ఫ్యాన్స్ లైట్ తీసుకోమాకండి. కన్ఫర్మ్‌గా ఇప్పుడు ఆయన ఔటింగ్ తగ్గించడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కొంత ఎలా ఉంటుందంటే ఓటింగ్ లేదు కాబట్టి ఇంకా మనం అనవసరంగా వేరే వేరే ఆ ఓటు మునిగిపోతుందనో ఇలాంటి కొత్త కొత్త స్ట్రాటజీలతో పూర్తొస్తాయన్నమాట. కొంతమంది అనవసరంగా డల్ అయిపోతున్నారు, ఏం ఉండట్లేదు, తగ్గిపోతుందని మనం భయపెడతానికి కావచ్చు. కొంతమంది ఓటింగ్ పెంచడానికి ప్రచారం చేయొచ్చు. లేదు అవతల వ్యక్తికి నిజంగా హైప్ ఉన్నది, బ్రహ్మాండంగా ఓటింగ్ పడుతుంది, విన్నర్ అని చెప్పేసి కావాలని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అదే విధంగా వాళ్ళని కావాలని వాళ్ళకి వాళ్ళు తగ్గించుకొని సో ఓటింగ్ పెంచుకోవడానికి ఇంకా ఓట్లు వేయండి, డేంజర్‌లో ఉన్నారని ఎన్ని స్ట్రాటజీస్ బయట కన్ఫర్మ్‌గా చేస్తారండి. అందులో రాంగ్ ఏం లేదు. సో అవన్నీ కూడా ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడలే. కాబట్టి అన్‌అఫీషియల్ పోల్స్ నమ్మమాకండి. ఎవరు ముందు, వెనక అనే వాటి గురించి పట్టించుకోమాకండి. కీప్ ఆన్ ఓటింగ్ అంతే. మిస్డ్ కాల్స్ ఎక్కువగా ఉండాలండి. హాట్‌స్టార్‌తో పోల్చుకున్నా సరే మిస్డ్ కాల్స్ ఎక్కువ ఉండాలి. శివాజీ గారికి ఫ్యామిలీస్‌లో ఎక్కువగా సో ఆ ఫాలోయింగ్ అని సైలెంట్‌గా పడుతూ ఉన్నా కూడా కొంత ఇంక్రీజ్ చేయాలి. ఆ ఓటింగ్ పర్సెంటేజ్‌ని ఇంక్రీజ్ చేయాలి. అట్లానే పల్లవి ప్రశాంత్ అభిమానులు కూడా ఎక్కడా కూడా దీన్ని అంటే బాగానే ఉందిలే, బ్రహ్మాండంగా ఉంది. ఇక పల్లవి ప్రశాంత్ దూసుకెళ్తున్నాడు. సో ఓటింగ్‌లో ముందున్నాడు. కాబట్టి హ్యాపీగా రిలాక్స్ అయ్యారా? అది మాత్రం కన్ఫర్మ్‌గా కుందేలు, తాబేలు కథ అయిపోద్ది. ఇది 2 వారాల ఆట అండి. ఏ ఒక్క రోజులో డామినేట్ చేసినా తెల్లారి కల్లా అది మళ్ళీ 1, 2, 3 స్థానాలు మారిపోతూనే ఉంటాయి. రోజు రోజుకి స్థానాల యొక్క సంఖ్య స్థానాన్ని ఆ నంబర్ యొక్క ప్లేసులు మాత్రం మారుతూనే ఉంటాయి. చిట్ట చివరి దాకా ఉత్కంఠభరితంగా ఈ పోలింగ్ సాగబోతుంది. కాబట్టి ఎక్కడ గివ్ అప్ చేయమాకండి, రిలాక్స్ అవ్వమాకండి. ఓటింగ్ బాగా పడుతుందని మాత్రం చూడమాకండి. అనఫీషియల్‌లో చూస్తున్న పోలింగ్‌ని పర్సెంటేజ్ చూసి హ్యాపీ అవ్వమాకండి. చివరి దాకా గమ్యం చేరేదాకా, లక్ష్యం చేరేదాకా మాత్రం సో మీరు అదే పట్టుదలతో ముందుకు వెళ్ళండి. అదంటారు కదా! "అన్నా నేను మళ్ళొచ్చా తగ్గేదేలే నీ యవ్వ" అన్నట్టుగా అసామాన్యుడు అంటే సామాన్యుడిగా ఎంటర్ అయిన వాడు అసామాన్యుడిగా ప్రూవ్ చేయాలంటే, ఈ రైతు బిడ్డ అందరి బిడ్డ అని ప్రూవ్ చేయాలంటే సో మీరు మాత్రం నిద్ర అంటే కొద్దిగా మూడో ప్రపంచ యుద్ధమే కాదు, అహర్నిశలు కష్టపడాలి. లక్ష్యాన్ని చేరుకునేదాకా చేదోడుగా, వాదోడుగా, నీడలా వెన్నంటే ఉండాలి. అమర్ ఫ్యాన్స్ సో గురు శిష్యులు గట్టి పోటీ ఇస్తున్నాడు. లేకపోతే మూడో ప్లేస్ లో ఉండాడు. సో అది రెండో ప్లేస్ లో కూడా కష్టమే, లేదా నాలుగో ప్లేస్ లో కూడా కష్టమే, మూడో ప్లేస్ కూడా రాలేకపోతున్నాడు. ఇట్లాగా కొంత మనం చాలా రకాల వార్తలు అయితే వింటూనే ఉంటాం. నో డౌట్ అందులో. అనఫీషియల్ లో కొంత అమర్ పోలింగ్ తగ్గించడానికి కూడా ప్రయత్నాలు జరగవచ్చు. కొద్దిగా యాక్టివ్ గా ఉండి అవతల వ్యక్తి యొక్క పోలింగ్ ని పెంచడానికి ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి అమరు లేడు, రేసులో లేడు, మూడో, 4 ప్లేస్‌లోకి వెళ్ళిపోతాడు అనే ఒక భయాన్ని కలిగించడానికి కూడా స్ట్రాటజీస్ అనేవి ప్లే చేస్తారు. ఇవన్నీ కూడా నిజంగా చెప్పాను. ఇవన్నీ రైటే. ఇందులో తప్పులే ఉండవు. ప్రత్యర్థులు ఆడుతున్న ఆటలేవి. ఇటు అమర్ ఫ్యాన్స్ కూడా అదే విధంగా చేస్తారు. అలానే అటు పక్క పల్లవి ప్రశాంత్ వాళ్ళు అదే చేస్తారు. శివాజీ గారు వాళ్ళు అదే చేస్తారు. సైలెంట్‌గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారన్నమాట. కాబట్టి అమర్ వెంటే ఉంటూ అమర్ కష్టంలో, నష్టంలోనూ అమర్‌కి చేదోడు వాదోడుగా ఉంటూ సో మేము తగ్గనివ్వము, మేమేంటో చూసి చూపిస్తాము అని ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా తనతో పాటే ట్రావెల్ చేసిన అమర్ ఫ్యాన్స్ మీకు ఉంది అంటే మీకు మీ దారి రహదారి అయితే కాదు, మీ దారి ముళ్ళదారి. చాలా చాలా దూరం ప్రయాణించాలి. ప్రత్యర్థులు బలంగా ఉన్నారు. ఇక్కడ కుంభస్థలాన్ని కొట్టాలంటే నక్కి నక్కి కాదు, తొక్కుకుంటూ వెళ్ళాలనే సూత్రాన్ని పాటించాలి. సో ఒక రకంగా వీరోచితమైన పోరాటమే చేయాలి. ఏదంటారంటే మా చేస్తే ఏమవుతుంది, పోతే పోతుంది, అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ఒక స్లోగన్ కన్నా కూడా మనం ఏ తాడో పేడో తేల్చుకోవడమే అంతే. సో ఉన్నామా ఒకప్పుడు గాంధీ గారు మాట చెప్తూ ఉంటారన్నమాట. డూ ఆర్ డై అని. అంటే చెయ్యి లేక చావు అని. అది గాంధీ గారి
ఆయన చెప్పిన ఒక గ్రేట్ ఇన్స్పిరేషనల్ వర్డ్. కానీ ఇప్పుడు దాని యొక్క ట్రెండ్ మారింది. అది ఇప్పుడు దాన్ని మార్చి చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే నెవర్ డై టిల్ యూ డూ, అంటే చేసేదాకా చావద్దు, ఇంతే అన్నమాట. సో చిట్ట చివరి దాకా గమ్యాన్ని చేరుకునేదాకా, లక్ష్యాన్ని పట్టుకునేదాకా, ఆ సింహ విజయాన్ని అందుకునేదాకా, సో మీరు అనుకుంటున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వాలంటే మీ ముందున్న మార్గం మాత్రం సో చాలా ముళ్ళదారి లాంటిదే. చాలా అంటే చాలా ఎదురీత మీరు ఈదుతుంది ఎదురీత అన్నమాట. సో అది ఆ ఎదురీత ఈదాలంటే చాలా బలం కావాలి. ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అలానే మీ సహనాన్ని పరీక్షించే రకంగా ఎన్నో రకాల వార్తలు మిమ్మల్ని వింటూ ఉంటారు. మిమ్మల్ని నిరాశ నిస్పృహలకు గురి చేసే విధంగా ఎన్నో రకాల వార్తలు మీకు వైరల్‌గా మీకు చెవులకు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని పట్టించుకోకుండా ఒకటే పని, పనే అంటే లక్ష్యాన్ని మాత్రమే మనసులో పెట్టుకొని అమర్‌ని ఎట్లా అయినా సరే సో మా టైటిల్ ఆ విజయం ఏదైతే ఉందో ఆ విజయ గమ్యాన్ని, లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్లే విధంగా మీ ప్రయత్నము, మీ తాపత్రయము, సో మీరు ఎంత చేయగలుగుతారో, మీ ఓటింగ్ పర్సెంట్ ఎంత ఇంక్రీజ్ చేయగలుగుతారో అప్పుడు ఫలితం దేవుడికి ఎరుక. ఎవరైనా సరే, శివాజీ గారైనా, పల్లవి ప్రశాంత్ అయినా, లేకపోతే అమర్ అయినా, ఫలితం గురించి ఆశించమాకండి, ఫలితం గురించి బెంగ పెట్టుకోమాకండి, ఫలితాన్ని గురించి ఎక్కువ చింతించమాకండి. జస్ట్ డూ యువర్ వర్క్. సో డోంట్ థింక్ అబౌట్ ఆల్ ద అన్అఫిషియల్ పోల్స్. ఓన్లీ కీప్ ఆన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఓటింగ్ అండ్ మిస్డ్ కాల్స్. మీకు తెలిసిన వ్యక్తులకి, మీకు తెలియని వ్యక్తులకి, మీ ఫ్రెండ్స్‌కి, అలానే మీ చుట్టూ ఉన్న చుట్టాలకి, బిగ్ బాస్ చూసేవాడికి, బిగ్ బాస్ చూడని వాడికి, టీవీ అలవాటు ఉన్నోడికి, టీవీ అలవాటు లేనోడికి, సో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడి యొక్క సెల్ ఫోన్‌లో ఒక మోతం మోగాల్సిందే. ఆ మిస్డ్ కాల్స్ యొక్క సౌండ్ మీ అభిమాన కంటెస్టెంట్‌కే వెళ్ళాల్సిందే. ఈ సూత్రం పాటించండి చాలు. మీ అభిమాని కన్ఫర్మ్‌గా, మీరు అభిమానించే కంటెస్టెంట్ కన్ఫర్మ్‌గా మీరు అనుకుంటున్నట్టుగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరికీ మంచి జరగాలి. సో అలానే అందరూ ఎవరో ఒకళ్ళే గెలవాలి. ఆ గెలిచే వ్యక్తి మీరు అభిమానించే వ్యక్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ యామ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ టు ఎనీవన్. ఐ యామ్ గోయింగ్ టు సపోర్ట్ టు ఎవ్రీవన్. ఆటలో తప్పులు చేస్తారే తప్ప వాళ్ళు ఎవరు తప్పుడోళ్ళైతే కారు. సో ఇదే సూత్రాన్ని నేను గట్టిగా నమ్ముతాను. అదే విధంగా వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత అందరూ కలిసే ఉంటారు. ఆటని ఆటలా చూద్దాము. ఆటలో ఉన్న స్ట్రాటజీస్ ని ఎంజాయ్ చేద్దాము. అలానే మన కంటెస్టెంట్ గెలిచేదాకా అయితే పోరాడదాము. మనం అభిమానించే వ్యక్తులు వేరైనా, అలానే మీరు చూపించే అభిమానం ఒక్కటే. వాళ్ళందరూ ఒకటైనప్పుడు మనందరం ఒక్కటవ్వలేమా? ఇదొక్కటే ఆలోచించండి చాలు. యు ఎంజాయ్ ద షో అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ అండి. థాంక్ యూ.